సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం మక్తమాసంపల్లి గ్రామ యువకులు కాంగ్రెస్ బీజేపీ పార్టీ వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. గులాబీ జెండాను బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు మండల పార్టీ అధ్యక్షులు బండె మధు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ మాదా శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని మక్తమాసంపల్లి గ్రామ యువకులకు బీఆర్ఎస్ పార్టీ కండువాతో పాటు పార్టీలోకి ఆహ్వానించారు. మండల బీజేపీ పార్టీ ఉపాధ్యక్షులు చాకలి రాజు, వారితో పనిచేసిన బీజేపీ గ్రామ యువజన సంఘం నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో చేరడం చాలా సంతోషకరం. అధికారంలో ఉన్నటువంటి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంలో, ప్రజలకు పనిచేయడంలో పూర్తిగా విఫలమైందని, కాంగ్రెస్ బీజేపీ పార్టీలో ఇమడలేక సొంత గూటికి చేరారని అన్నారు. గతంలో కేసీఆర్ చేసిన అనేక సంక్షేమ పథకాలను దృష్టిలో ఉంచుకొని కేసీఆర్ నాయకత్వంలో గజ్వేల్ కు శ్రీరామ రక్ష అని తిరిగి బీఆర్ఎస్ కుటుంబంలోకి చేరడం జరిగిందని, మక్తమాసంపల్లి గ్రామం నుంచి ప్రారంభమైనటువంటి చేరికలు బీఆర్ఎస్ పార్టీలో చేరడం మా యావత్ నియోజకవర్గం నుంచి వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలు అవలంబించడంలో కాంగ్రెస్ బీజేపీ పార్టీలు పూర్తిగా విఫలమయ్యారని, ప్రతి కార్యకర్తను ఏకం చేసి బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కృషి చేసి మరోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ ని తీసుకురావడానికి అందరం కలిసికట్టుగా పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ మల్లేశం, ప్రధాన కార్యదర్శి పాల రమేష్ గౌడ్, మక్తమాసంపల్లి సర్పంచ్ ఫాయిం, మాజీ సర్పంచ్ రజిత వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. సర్పంచ్ మన మక్తమాసంపల్లి గజ్వేల్ మండల్ మక్తమాసంపల్లి గ్రామ పంచాయతీ నుండి సర్పంచ్ గారు అహ్మద్ ఫహీం గారు, రేకల వెంకటేష్ గారు, శాతం రజిత గారు వారి ఆధ్వర్యంలో మరి పెద్ద ఎత్తున ఇలా చాకలి రాజు, శాంతం మహేష్, కుక్కొండ వెంకటేషు, సుంక వేణు, ఇట్ల నరేందర్, అజయ్, మహమ్మద్ ఫరీద్, శాంతం స్వామి, సాకలి ఐలయ్య, అజుమ్, సాకలి వెంకటేష్, పిట్ల ప్రకాష్, పిట్ల ప్రశాంత్, పిట్ల శ్రీనివాస్, పిట్ల బెండమది గారు, ఏఎంసీ చైర్మన్ మాదాటి శ్రీనివాస్ గారు, జడ్పీటీసీ మల్లేశం గారు, మరి మా సీనియర్ నాయకులు రాష్ట్ర ఎంపీటీసీల పురం అధ్యక్షులు మన దేవి రవీందర్ గారు, మా నూనె కుమార్ గారు, పార్టీ ప్రెసిడెంట్ నూనె కుమార్ గారు, వీళ్ళందరి ఆధ్వర్యంలో మరి మాజీ ఎంపీపీ సుగుణ దుర్గయ్య గారు చాలామంది సమక్షంలో ఈరోజు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో చేరడానికి బీజేపీ పార్టీని వదిలిపెట్టి ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నందుకు వాళ్ళందరూ కూడా పార్టీ తరఫున, నా తరఫున, కేసీఆర్ గారి తరఫున, హరీష్ రావు గారి తరఫున వాళ్ళందరికీ స్వాగతం తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు యువత కొంతమంది బాగా బ్రహ్మాండంగా కేసీఆర్ గారు డెవలప్మెంట్ చేశారు, గజ్వేల్ బాగా అభివృద్ధి జరిగింది. ఏదో బీజేపీలో యువత కొంత మోజు వల్ల ఎంపీ ఎలక్షన్లలో కొంత మోజుపడినరు, ఆ రోజు ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా కొంత మోజుపడి బీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పటికీ ఈరోజు వాళ్ళకి గతంలో బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారు చేసినటువంటి డెవలప్మెంటు, ఈ 2.5 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి డెవలప్మెంటు, బీజేపీ నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి హామీలు ఫెయిల్ అయినాయి కాబట్టి, అవి అమలు కాలేదు కాబట్టి, ఎంపీగా గెలిచినప్పుడు రఘునందన్ రావు గారు కూడా గజ్వేల్కి ఏమీ చేయలేదు కాబట్టి మరి వాళ్ళంతా యువత ఆలోచిస్తున్నారు. గతంలో బీజేపీకి పనిచేసినటువంటి వాళ్ళు, గతంలో కాంగ్రెస్ పార్టీకి పనిచేసినటువంటి వాళ్ళు ప్రతి వ్యక్తి కూడా ఆలోచిస్తున్నారు. కేసీఆర్ అన్నప్పుడు ప్రతి ఒక్క ఆస్తి విలువ పెరిగింది, ప్రతి వ్యక్తి ఆత్మ గౌరవం పెరిగింది. రైతు అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రైతు బిడ్డలమే. మా నాన్నలు మన ఈరోజు గజ్వేల్ మండలం మక్తమాసాన్పల్లి గ్రామానికి చెందినటువంటి కాంగ్రెస్ బీజేపీ నాయకులు, ఆ గ్రామ సర్పంచ్ మహమ్మద్ ఫహీం, అదేవిధంగా మాజీ సర్పంచ్ రజితా వెంకటేష్, ఆ గ్రామ కమిటీ అధ్యక్షుడు శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. దాదాపు మండల బీజేపీలో ఉపాధ్యక్షునిగా పనిచేస్తున్నటువంటి చాకలి రాజు గారు, అదేవిధంగా తనతో పాటు ఉన్నటువంటి బీజేపీ నాయకులు, ఆ గ్రామంలో యువజన సంఘం అధ్యక్షులు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. వాళ్ళని మనస్ఫూర్తిగా బీఆర్ఎస్ పార్టీ కుటుంబంలోకి ఆహ్వానిస్తూ ఉన్నాం. ఇవాళ కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ, కాంగ్రెస్ 2 పార్టీలు కూడా ఈ ప్రజలకు సంక్షేమాన్ని అందించడంలో, ఈ ప్రజలకు పనిచేయడంలో
పూర్తిగా విఫలమైనటువంటి ఉద్దేశంతో ఆ పార్టీ కార్యకర్తలు ఇవాళ ఆ పార్టీలో ఇమడలేక తిరిగి ఇవాళ గజ్వేల్ నియోజకవర్గంలో కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని కేసీఆర్ గారి నాయకత్వమే గజ్వేల్కు శ్రీరామ రక్ష అనేటువంటి ఉద్దేశంతో తిరిగి వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరుగుతూ ఉన్నది. ఇవాళ మక్తమాసానపల్లి నుంచి ప్రారంభమైనటువంటి ఈ బీఆర్ఎస్ పార్టీలో చేరేటువంటి ఈ సందర్భం యావత్ మొత్తం కాన్స్టిట్యున్సీలో కూడా గ్రామాల నుంచి పెద్ద ఎత్తున ఇంకా అనేక గ్రామాల నుంచి యువత కానీ మిగతా బీఆర్ఎస్ పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది ఆరంభం మాత్రమే. ఇవాళ కాంగ్రెస్ బీజేపీ పార్టీ రెండు పార్టీల నాయకులు కూడా ప్రజల సమస్యల్ని పరిష్కరించడంలో కానీ ప్రజలకు సంక్షేమ ఫలాల్ని అందించడంలో కానీ ప్రజల పక్షాన నిలిచి పోరాటం చేయడంలో కానీ పూర్తిగా విఫలమైనారు కనుక గజ్వేల్ మండలం మక్తమాసనపల్లి గ్రామం నుండి ఒక 25 మంది యువకులు బీజేపీ మరియు కాంగ్రెస్ పార్టీ నుండి ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో మన గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రతాప్ రెడ్డి గారి సమక్షంలో ఈరోజు జాయిన్ కావడం జరిగింది. వారికి బీఆర్ఎస్ పార్టీ మండల పార్టీ పక్షాన వారికి సాధారణంగా మేము ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా గతంలో కాంగ్రెస్ బీజేపీ పార్టీల వారి హామీలను నమ్మి మోసపోయి ఆ పార్టీలకు వెళ్ళిన వాళ్ళు ఈరోజు మళ్ళీ తెలంగాణకు శ్రీరామ రక్ష, తెలంగాణకు మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితేనే, మళ్ళీ హరీష్ అన్న గారు మంత్రి అయితేనే మా తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుందనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున యువకులు ఈరోజు పార్టీలోకి రావడం జరిగింది. వారందరూ కూడా ఈ రోజు నుండి కంకణబద్దులై పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా కానీ ఒక ఇంటి పనిలా గుర్తించి మళ్ళీ కేసీఆర్ గారిని మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చేంత వరకు కూడా నిరంతర కృషి చేసి మళ్ళీ కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేయడమే తెలంగాణ ప్రజలకు శ్రీరామరక్షగా భావించి ఈరోజు కంకణబద్దులై పనిచేయాలని వారిని మేము ఆహ్వానిస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్, జై హరీష్ అన్న.